మన కాటేరమ్మ కొడుకులకు ఇది నిజంగా అగ్ని పరీక్షే. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్లో అన్ని రంగాల్లో దారుణంగా విఫలమై చిత్తుగా ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు తమ రెండో మ్యాచ్కు సిద్ధమైంది. రెండో మ్యాచ్లో అజింక్య రహానె కెప్టెన్సీలోని కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియం వేదికగా గురువారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఇది 6వ మ్యాచ్. అయితే తొలి మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఆరెంజ్ ఆర్మీ ఈ మ్యాచ్లో పుంజుకోవడం చాలా అవసరం. ఎందుకంటే జట్టులో ప్రపంచ కప్ వంటి పెద్ద పెద్ద టోర్నీలు గెలిచిన ఆటగాళ్లు మ్యాచ్ విన్నర్లు ఉన్నప్పటికీ మోటి మ్యాచ్లో మన జట్టు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. తొలి మ్యాచ్లో కెప్టెన్ ఇషాన్ కిషన్ ఒక్కడి స్థాయికి తగ్గట్టుగా ఆడాడు. అనికేత్ వర్మ, ఎన్రిచ్ క్లాసెన్ పర్వాలేదనిపించారు. ఇక మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో బ్యాటింగ్లో ఈజీగా 220 పరుగులు చేయాల్సిన పిచ్పై మన జట్టు 201 పరుగులే చేసింది. ఇక బౌలింగ్లో అయితే మరింత దారుణం. 202 పరుగులు మన బౌలర్లు 15.4 ఓవర్లలోనే కొట్టించారు. దీంతో మన జట్టు ఈ సీజన్లో తొలి గెలుపు నమోదు చేయాలంటే కేకేఆర్తో మ్యాచ్లో అన్ని విభాగాల్లో రాణించడం ముఖ్యం. అటు కేకేఆర్ కూడా ముంబై ఇండియన్స్తో జరిగిన తమ తొలి మ్యాచ్లో ఓడిపోయింది. కానీ ఎస్ఆర్హెచ్ అంత దారుణంగా అయితే ఓడిపోలేదు. ముంబైకి కాస్త పోటీ ఇచ్చారు. రెండు జట్లు కూడా తమ తొలి మ్యాచ్ల్లో ఓడిపోవడంతో ఈ మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగిపోతున్నాయి. కీలకమైన మ్యాచ్ కావడంతో ఆరెంజ్ ఆర్మీ ప్లేయింగ్ లెవెన్లో 2 మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఆ మార్పులు ఏంటో మాట్లాడుకోవడానికి ముందు అసలు ఈ రెండు జట్ల మధ్య గత రికార్డులు ఎలా ఉన్నాయి, ఈ మ్యాచ్కు పిచ్చు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. ముందుగా గత రికార్డుల విషయానికి వస్తే రెండు జట్లు ఇప్పటివరకు 30 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో కేకేఆర్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. ఏకంగా 20 మ్యాచ్లను సొంతం చేసుకుంది. ఎస్ఆర్హెచ్ మొత్తం 10 మ్యాచ్లతోనే సరిపెట్టుకుంది. రెండు జట్ల మధ్య చివరిగా జరిగిన 5 మ్యాచ్ల్లోని కేకేఆర్ ఏకంగా 4 గెలిచింది. హైదరాబాద్ ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. అంతేకాకుండా కేకేఆర్ హోమ్ గ్రౌండ్ ఈ మ్యాచ్ వేదికైన కోల్కతా ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియంలోనూ ఆరెంజ్ ఆర్మీకి రికార్డులు బాగా లేవు. రెండు జట్లు కలిసి ఇక్కడ ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడితే కేకేఆర్ ఏకంగా 8 గెలిచింది. హైదరాబాద్ 3 మాత్రమే గెలిచింది. ఓవరాల్గా తమ హోమ్ గ్రౌండ్లో కేకేఆర్కు మంచి రికార్డులు ఉన్నాయి. ఈడెన్ గార్డెన్స్లో ఇప్పటివరకు 95 మ్యాచ్లు ఆడిన కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా 54 గెలిచింది. 40 మాత్రమే ఓడిపోయింది. ఒక దాంట్లో ఫలితం తెలియలేదు. దీంతో హోమ్ గ్రౌండ్ కేకేఆర్కు కంచుకోటగా చెప్పుకోవచ్చు. అయితే గత రికార్డులు ఎలా ఉన్నా ప్రస్తుతం బాగా ఆడిన జట్టే గెలుస్తుంది కాబట్టి ఎస్ఆర్హెచ్ స్థాయికి తగ్గట్టుగా ఆడితే గెలవడం పెద్దగా కష్టం కాకపోవచ్చు. ఇక ఇప్పుడు కోల్కతా ఈడెన్ గార్డెన్స్ పిచ్చు రిపోర్ట్ విషయానికి వస్తే ఈడెన్ గార్డెన్స్ పిచ్చు సాధారణంగా బ్యాటింగ్కు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ అవుట్ఫీల్డ్ చాలా వేగంగా ఉండటం వల్ల బంతి త్వరగా బౌండరీకి దూసుకెళ్తుంది. దీంతో బ్యాటర్లు తమ షాట్లను సులువుగా ఆడే అవకాశం ఉంటుంది. ఇక్కడ బౌండరీ లైన్లు తక్కువ దూరంలో ఉండడం వల్ల బౌలర్లకు సవాల్గా మారుతుంది. అయితే ప్రారంభ ఓవర్లలో పేసర్లకు కొంత స్వింగ్ లభించే అవకాశం ఉంది. మ్యాచ్ పురోగమించే కొద్దీ స్పిన్నర్లు కూడా కీలక పాత్ర పోషించవచ్చు. ఏప్రిల్ నెలలో కోల్కతాలో సాయంత్రం వేళలో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసే జట్టుకు బంతిపై పట్టు దొరకడం కష్టం అవుతుంది. అందుకే టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుని లక్ష్య ఛేదన వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మోటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ సుమారు 180 నుంచి 195 పరుగులుగా ఉంది. కానీ ఈ సీజన్లో బ్యాటింగ్ అనుకూలతను బట్టి 200 పైచిలుకు స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మైదానంలో హైయెస్ట్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు. ఈ మధ్యాహ్నంలో లక్ష్యాన్ని ఛేదించిన జట్లు ఎక్కువ శాతం విజయాలను అందుకున్నాయి. అందుకే ఇక్కడ మొత్తంగా 100 ఐపీఎల్ మ్యాచ్లు జరిగితే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన జట్లు ఏకంగా 57 సార్లు గెలిచాయి. మోటార్ బ్యాటింగ్ చేసిన జట్లు 42 సార్లు మాత్రమే గెలిచాయి. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. మొత్తంగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లలో భారీ హిట్టర్లు ఉన్నందున ఈ మ్యాచ్ హై స్కోరింగ్ గేమ్గా మారే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవడం ఇక్కడ గతంలో జరిగిన మ్యాచ్లను బట్టి ఉత్తమ నిర్ణయంగా కనిపిస్తుంది. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే మ్యాచ్ రోజు ఆకాశం నిర్మలంగా ఉంటుంది. వర్షం కురిసే అవకాశం అస్సలు లేవు. కాబట్టి పూర్తి మ్యాచ్ను ఎలాంటి అంతరాయం లేకుండా ఆస్వాదించవచ్చు. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చు. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్కు తగ్గే అవకాశం ఉంటుంది. మ్యాచ్ ముగిసే సమయానికి ఇది 26 డిగ్రీల సెల్సియస్కు చేరుకోవచ్చు. కోల్కతాలో హ్యూమిడిటీ సుమారు 43% నుంచి 60% వరకు ఉండే అవకాశం ఉంది. దీనివల్ల ఆటగాళ్లకు కొంత ఉక్కపోతగా అనిపించవచ్చు. రాత్రి సమయంలో మంచు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది రెండోసారి బౌలింగ్ చేసే జట్టుకు సవాల్గా మారుతుంది. క్లియర్ వెదర్ కారణంగా ఈ మ్యాచ్ బ్యాటర్లకు, ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని ఆశించవచ్చు. ఇక ఈ మ్యాచ్కు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ లెవెన్లో 2 మార్పులు జరిగే అవకాశం ఉంది. కోల్కతా పిచ్ స్పిన్కు అనుకూలిస్తుంది కాబట్టి ఎక్స్ట్రా స్పిన్నర్గా అర్ష్ దుబేకు తోడుగా జీషన్ అన్సార్ని ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకోవచ్చు. దీంతో ఇషన్ మలింగన్ తప్పించవచ్చు. అలాగే బ్యాటింగ్ డెప్త్ కోసం డేవిడ్ పేనె స్థానంలో బిగ్ హిట్టర్, స్పిన్ ఆల్రౌండర్ లివింగ్ స్టోన్ను ఆడించవచ్చు. ఇందులో రెండో మార్పు జరిగినా జరగకపోయినా మోటి మార్పు జరగడం అయితే ఖాయమని చెప్పుకోవాలి. కాగా గాయం నుంచి ఇంకా కోలుకొని కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్కు కూడా దూరం కానున్నాడు. దీంతో ఈ మ్యాచ్లోనూ కెప్టెన్గా ఇషాన్ కిషన్ వ్యవహరించనున్నాడు. ఈ లెక్కన ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్ ఇలా
ఉండొచ్చు. ఓపెనర్గా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆడనున్న సంగతి తెలిసిందే. 1 డౌన్లో కెప్టెన్ ఇషాన్ కిషన్, 4వ స్థానంలో క్లాసన్, 5వ స్థానంలో పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, 6వ స్థానంలో సలీల్ అరోరా, 7వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ లివింగ్స్టోన్, 8వ స్థానంలో ఫినిషర్ అనికేత్ వర్మ ఆడతారు. ప్రధాన పేసర్గా జయదేవ్ ఉనద్గత్, హర్షల్ పటేల్ ఆడనుండగా ప్రధాన స్పిన్నర్గా అష్ దూపే ఆడతాడు. మరో స్పిన్నర్ జీషన్ అన్సార్ని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిస్తారు. అయితే ఈ మ్యాచ్కు మన ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.